ఎంతో రుచిగా, ఎంతో కమ్మగా ఉండే సాబుదానా కిచిడి కోసం బాణాలు పెట్టేసుకున్నామండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ ఆవాలు, 3, 4 ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని అది చక్కగా ఫ్రై అవుతుండగా 1 టేబుల్ స్పూన్ నిండా పచ్చిమిర్చి తరుగు యాడ్ చేసేసుకుంటామండి. సన్నగా తరుక్కుంది. తర్వాత ఒక పెద్ద ఆలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది యాడ్ చేసేసుకుంటాము. ఒక గంటన్నర ముందే మనము సగ్గుబియ్యం కూడా సోక్ చేసుకుని పెట్టుకుంటామండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని దీన్ని మొత్తం మంచిగా మగ్గనిస్తాము. ఇన్ ద మీన్ టైం మనము ఒక గుప్పుడు బఠానీ కూడా వేసేసుకుంటామండి. ఇది మగ్గుతూ ఉంటుంది. ఇంకా సగ్గుబియ్యంలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా మనము తీసేసి ఆ సగ్గుబియ్యం ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. ఇప్పుడు గంటన్నర మంచిగా నానితే ఏంటంటే సగ్గుబియ్యము పెర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు మనం ఫ్రై అవనేస్తాం అనమాట. ఈ తెల్లగా ఉన్న సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఇంకా అలా వచ్చింది అంటే మనకి సగ్గుబియ్యం చక్కగా ఫ్రై అయిపోయినట్టేనండి. డ్రై రోస్ట్ చేసుకుని పచ్చ దంచుకున్నటువంటి పల్లీలు వేసేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని ఇంకా మనము మొత్తం అంతా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటామండి. ఇంకా వేడిగా సర్వ్ చేయడమే. ఎంత రుచిగా ఉంటుందంటే కమ్మగా టేస్టీ కొద్ది తినాలనిపించేలా భలే బాగుంటుందండి. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా నచ్చుతుంది.